మెడికల్ కోడింగ్ మెల్లగా బూమ్ అవుతుందా? ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. జనరల్గా మనం మాట్లాడుకుంటే అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మెడికల్ కోడింగ్ అనేది ఫర్దర్గా ఉంటుందా లేదా? సో ఫస్ట్ మనం మన ఇండియాలోనే చూసుకుందాము. వితౌట్ మెడికల్ ఇన్సూరెన్స్ మనము ఒక చిన్న ట్రీట్మెంట్ అనేది చేసుకునే పరిస్థితి ఉందంటారు ఇండియాలో. సో నాట్ ఓన్లీ ఇండియా, మన యూఎస్లో చూసుకుంటే 40 కోట్ల మంది ఎంతమంది ఉన్నారు. 40 కోట్ల మందికి అసలు మనకి ఇప్పుడు కొత్తగా ఎంఎస్ చేయాలి అన్నా లేదా అక్కడ ఉండాలి అన్నా కానీ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. వితౌట్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు అడుగు కూడా పెట్టనీరు, వాళ్ళ రూల్ కూడా ఉంది. కొన్ని కంట్రీస్ అయితే డైరెక్ట్ మెడికల్ సంబంధించిన అంటే మెడికల్ ఇన్సూరెన్స్కి కోడింగ్కి సంబంధం ఉందని నేను ఖచ్చితంగా మాట్లాడతాను. సో ఇండియాలో కూడా మెడికల్ ఇన్సూరెన్స్ లేకుండా ఎవరికి ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది, క్లెయిమ్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మెడికల్ కోడింగ్ అనేది, మెడికల్ కోడింగ్ అందరికీ కాదు, మెడికల్ కోడింగ్ దోస్ హూ కేమ్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ మెడికల్ కోడింగ్కి ఇన్సూరెన్స్ సంబంధం ఏంటి అంటే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ జనరల్గా మనకు బాగాలేకపోతే ఏం చేస్తాం మనము? సో ఒక హాస్పిటల్ జాయిన్ అవుతాం, వాళ్ళు ఒకవేళ ఆపరేషన్ అంటారు, ఇంకోటి అంటారు, దానికి సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్కి దానికి సంబంధించి మనకి ఏం బాగలేదు, దానికి సంబంధించిన కోడ్ ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటుంది. ఈ పర్సన్కి ఈ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే ఈ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇవ్వాలి, ఈ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే దీనికి సంబంధించి మనం ఇంత వాళ్ళకి ఇవ్వచ్చు, ఈ హాస్పిటల్కి ఇంత మనం ఇవ్వచ్చు, ఇతనికి ఇంత ఎలిజిబిలిటీ ఉంది. ఇవంతా కూడా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో మెడికల్ కోడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. సో స్మూత్గా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి, ఒకవేళ రిజెక్షన్ అయినా లేకపోతే మనకి ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలి, ఈ ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్లో స్మూత్గా జరగడానికి జనరల్గా మెడికల్ కోడింగ్ అనేది అవసరం పడుతుంది. మెడికల్ కోడింగ్ మెల్లగా బూమ్ అవుతుంది. జనరల్గా అంటే మెడికల్ కోడింగ్ మెల్లగా కాదు. సో మెడికల్ కోడింగ్ ఈజ్ ఎప్పటికీ ఉంటుంది.